Hello everybody. Today topic is 6th class maths loni 9th chapter Introduction to Algebra lo exercise 1. Exercise లో వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్జీబ్రా అంటే ఏంటి? సో ఆల్జీబ్రా అంటే సింపుల్. The main feature of algebra is the use of letters or alphabet to represent numbers. ఇక్కడ ఆల్జీబ్రాలో ఏముంటుంది అంటే నెంబర్స్ అంటే పర్టికులర్ ఒక నెంబర్కి వాల్యూ తెలియనప్పుడు దాని ప్లేస్లో మనం ఒక ఆల్ఫాబెట్ అనేది వాడతాం. ఆ ఆల్ఫాబెట్ అనేది ఏదైనా కావచ్చు. సో మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ అన్నా లెటర్ అన్నా కానీ ఒకటి మనకి ఏబిసిడీస్ ఉంటాయి కదా, అందులో స్మాల్ లెటర్స్ అనేది ఇక్కడ వాడడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్ వాడితే అంటే నెంబర్స్తో పాటు ఇక్కడ ఆల్ఫాబెట్స్ వాడితే మనం ఆల్జీబ్రా అంటున్నాం. మరి ఈ ఆల్ఫాబెట్స్ వాడకపోతే మరి ఇంతకుముందు మనం నేర్చుకున్న మ్యాథ్స్ని ఏమంటాం అంటే సింపుల్, దాన్ని అర్థమెటికల్ అంటాం. తెలుగులో అయితే అంకగణితం అంటారు. సో మరి దాంట్లో ఏముంటాయంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, మరి ఈ లెటర్స్ ఈ నెంబర్స్ కాకుండా ఇంకా మ్యాథ్స్లో ఇంకేమైనా ఉంటాయా మన క్లాసుకు సంబంధించి అంటే ఉంటాయి. అదే జియోమెట్రీ. ఈ జియోమెట్రీలో ఏముంటాయంటే నెంబర్స్తో పాటు లైన్స్ కూడా ఉంటాయి. సో నెంబర్స్ అండ్ లైన్స్ ఉంటే జియోమెట్రీ, ఓన్లీ నెంబర్స్ ఉంటే దాన్ని అర్థమెటిక్. ఈ నెంబర్స్తో పాటు ఆల్ఫాబెట్ అనేది ఉంటే దాన్ని ఆల్జీబ్రా అంటాం. సో మనము ఎక్సర్సైజ్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాథ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ మ్యాథ్ స్టిక్స్ ప్యాటర్న్. ఇక్కడ మ్యాథ్ స్టిక్స్ తోటి మనము కింద ఇచ్చిన ఒక లెటర్ అనేది తయారు చేయాలి. ఆ లెటర్ తయారు చేయడానికి మనకు ఎన్ని మ్యాథ్ స్టిక్స్ అవసరం అవుతాయి దానికి మనం ఒక ఈక్వేషన్ రాయాలి. సో ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనేది రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ప్యాటర్న్ ఆఫ్ లెటర్ టీ అంటుండు. సో నీకు నో పెన్ నో పేపర్, పెన్ను పేపర్ లేకుండా నీకు ఓన్లీ మ్యాథ్ స్టిక్స్ అనేది నీ చేతికి ఇచ్చారు. టీ అనే ఆల్ఫాబెట్ నువ్వు తయారు చేయాలి. ఎన్ని మ్యాథ్ స్టిక్స్ తోటి ఆ టీ అనే ఆల్ఫాబెట్ నువ్వు తయారు చేస్తావు. సింపుల్, ఒక మ్యాథ్స్టిక్ వెర్టికల్గా ఒక మ్యాథ్స్టిక్ హారిజాంటల్గా తీసుకుంటే టీ అనేది రెడీ అవుతుంది. సో ఈ టీ రెడీ అవ్వడానికి మనం ఎన్ని మ్యాథ్స్టిక్స్ యూజ్ చేస్తాం? 2 మ్యాథ్స్టిక్స్. మరి ఈ 2 మ్యాథ్స్టిక్స్కి మనం ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనేది రాయాలి. ఇక్కడ ఓన్లీ 1 టీ ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 మ్యాథ్స్టిక్స్ అని చెప్పగలుగుతున్నాము. ఇన్ కేస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టీస్ ఉన్నాయి, ఎన్ని టీస్ ఉన్నాయో తెలియదు. ఇక్కడ ఆల్ఫాబెట్ టీ అనేది ఎన్ని ఉన్నాయో తెలియదు. సో అలా తెలియనప్పుడు మనం దానికి ఒక ఈక్వేషన్ అనేది రాస్తాం. ఏం రాస్తామంటే మనం యూజ్ చేసిన మ్యాథ్స్టిక్స్ ఎన్ని? 2. ఇక్కడ టీని రిప్రజెంట్ చేయడానికి ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. సో దానికోసము నేను ఇక్కడ ఎం అనేది తీసుకున్నాను. ఎం ఫర్ మ్యాథ్స్టిక్స్ అంటే ఇక్కడ ఎం తీసుకోవాలని లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంటూ ఎం. ఈ 2 అనేది ఏంటి? మ్యాథ్స్టిక్స్. ఈ ఎం అనేది ఏంటి? మనం మ్యాథ్స్టిక్స్తో ఏదైతే తయారు చేస్తున్నామో అది ఇక్కడ టీ తయారు చేస్తాం. అంటే ఒక టీ అనే ఆల్ఫాబెట్ తయారవడానికి మనకి 2 మ్యాథ్స్టిక్స్ అవసరమైనవి. కాబట్టి 2 ఇంటూ ఎం, ఒక మ్యాథ్స్టిక్ ఒక టీని తయారు చేయడానికి 2 మ్యాథ్స్టిక్స్ కాబట్టి 2m. ఇక్కడ ఎం వాల్యూ అనేది మనకు తెలియదు. ఇక్కడ సింగిల్ ఓన్లీ ఆల్ఫాబెట్ టీ అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే తెలియనప్పుడు, అక్కడ టీస్ ఎన్ని ఉన్నాయనేది తెలియనప్పుడు ఈ ఎం అనేది యూజ్ చేస్తాం. మనకు తర్వాత అక్కడ ఒక 5 టీస్ అనేవి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము? ఈ ఎం ప్లేస్లో 5 అనేది పెడతాం. అప్పుడు ఏమవుతుంది? ఆ రెండింటి మధ్య రిలేషన్ మల్టిప్లికేషన్. కాబట్టి 2 ఇంటూ 5 10 మ్యాథ్స్టిక్స్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో అక్కడి వరకు కాదు మన ప్రాబ్లం. జస్ట్ ఇక్కడ నువ్వు ఎన్ని మ్యాథ్స్టిక్స్ యూజ్ చేస్తావు దానికి ఈ ఈక్వేషన్ అనేది ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనేది ఎలా రాస్తావు అంటే 2m అని రాస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ ఈ. సో ఈ అని ఆల్ఫాబెట్ తయారు చేయడానికి నువ్వు ఎన్ని మ్యాథ్స్టిక్స్ యూజ్ చేస్తావు? సింపుల్, ఇక్కడ వెర్టికల్గా 1, హారిజాంటల్గా 3. సో 4 మ్యాథ్స్టిక్స్ యూజ్ చేస్తాను. కాబట్టి దీనికి నేను ఏం చేస్తాను? 4 ఇంటూ ఎం, లేదా నేను ఏదైనా ఆల్ఫాబెట్ తీసుకుంటాను దానికి 4m అని రాస్తాను. సేమ్ అదేవిధంగా జెడ్కి 3 మ్యాథ్స్టిక్స్. ఓకే, అప్పుడు అదేమొస్తుంది? 3m. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మేక్ ఏ రూల్ బిట్వీన్ 3 నెంబర్స్ ఆఫ్ బ్లేడ్స్ రిక్వైర్డ్ అండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ సేస్ ఎన్ ఇన్ ఏ హాల్. ఇక్కడ ఒక హాల్లో ఒక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ని ఎన్ని అనేది తెలియదు, ఇక్కడ హాల్స్ ఎన్ని అనేది తెలియదు. ఓకే, సో దానికోసము ఒక్కొక్క హాల్లో ఒక ఫ్యాన్ అనేది ఉంది. ఆ ఫ్యాన్కి మనం దేంతో రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ ఎంతో రిప్రజెంట్ చేయాలి.
సో మరి ఇక్కడ దానికి ఈక్వేషన్ అనేది అని రాస్తాం. ఇక్కడ బ్లేడ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 3 ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n. ఓకే, ఇక్కడ ఎన్ అనేది ఫ్యాన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ ఎన్ని హాల్స్ ఉంటే అక్కడ ఎన్ని ఫ్యాన్స్. సో మనకి తర్వాత ప్రజెంట్ అక్కడ ఒక 5 హాల్స్ ఉన్నాయంటే 5 ఫ్యాన్స్. అప్పుడు ఏం చేస్తాము, ఎన్ ప్లేస్లో 5 అనేది తీసుకొని 3 ఇంటూ 5 చేసి మనము టోటల్ బ్లేడ్స్ ఎన్ని అవసరం అవుతాయి అనేది కౌంట్ చేస్తాం. 3 ఇంటూ 5 15 బ్లేడ్స్ అవసరం అవుతాయి. సో ఒక్క ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్? 3. కాబట్టి దానికి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఏంటి? 3n. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ఫైండ్ ఏ రూల్ ఫర్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ షేప్స్ ఫార్మ్డ్ అండ్ నెంబర్ ఆఫ్ మ్యాస్టిక్స్ రిక్వైర్డ్. ఇక్కడ కింద మనకి కొన్ని షేప్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ 2 మ్యాస్టిక్స్ యూజ్ చేసి ఒక షేప్ అనేది తయారు చేస్తాడు. ఇందులో మ్యాస్టిక్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సెకండ్ షేప్ చూస్తే ఇందులో ఈ షేప్స్ అనేవి 2 ఉన్నాయి. ఇక్కడ మ్యాస్టిక్స్ కౌంట్ చేస్తే 4 ఉన్నాయి. ఎందుకంటే ఒక షేప్కి 2 మ్యాస్టిక్స్ యూజ్ అయినాయి. సో ఇక్కడ 2 షేప్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 4 మ్యాస్టిక్స్ యూజ్ అయినాయి. అదేవిధంగా ఇక్కడ 3 షేప్స్ ఉన్నాయి కాబట్టి 6 మ్యాస్టిక్స్. దీనికి మనం ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఏం రాస్తాము? ఒక షేప్ తయారు చేయడానికి 2 మ్యాస్టిక్స్, అక్కడ ఎన్ని షేప్స్ ఉంటే అన్నీ. కానీ ఆ షేప్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, సమ్ ఆల్ఫాబెట్ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి, 2 ఇంటూ ఎన్ సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎస్ తీసుకున్నాను. 2 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2s. ఇక్కడ దీని గురించి దీనికి ఎన్ని మ్యాస్టిక్స్ అవసరం అవుతాయో చెప్పమంటే మనం ఏం చేస్తాము, ఇవి ఎన్ని షేప్స్ ఉన్నాయి? 1 2 3 షేప్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ ప్లస్లో 3 తీసుకుంటాం. అప్పుడు 2 ఇంటూ 3 6 మ్యాస్టిక్స్. దీంట్లో ఉన్న మ్యాస్టిక్స్ ఎన్ని? 6. ఆ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. సో సెకండ్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ 3 మ్యాస్టిక్స్ యూజ్ చేసి ఒక షేప్ తయారు చేసిండు. సో ఇందులో ఇలాంటి షేప్స్ 2 ఉన్నాయి, ఇందులో 3 షేప్స్ ఉన్నాయి. మరి దీనికి ఎలా యూజ్ చేస్తాము ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్? ఇక్కడ యూజ్ చేసిన మ్యాస్టిక్స్ ఎన్ని? 3. సో ఒక షేప్కి మనం ఏదైనా ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు. సో 3 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3s. సో ఇందులో ఎన్ని మ్యాస్టిక్స్ ఉన్నాయి చెప్పమంటే ఇక్కడ 2 షేప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎస్ ప్లస్లో 2 పెడతాం. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6. అదే దీంట్లో ఎన్ని మ్యాస్టిక్స్ ఉన్నాయి చెప్పమంటే ఇక్కడ 3 మ్యాస్టిక్స్ 3 షేప్స్ కాబట్టి 3 ఇంటూ 3 ఎస్ ప్లస్లో 3 తీసుకుంటాం. సో 3 ఇంటూ 3 9 మ్యాస్టిక్స్. సో ఈ విధంగా మనం దానికి ఆన్సర్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ 7. దెన్ వాట్ ఈస్ ద రూల్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ n పెన్స్? ఇక్కడ ఎన్ని పెన్ను అనేది తెలియదు. పెన్నుకు మనం తీసుకున్న ఆల్ఫాబెట్ ఏంటంటే n. కాబట్టి దాని కాస్ట్ ఎంత? 7 రూపీస్. ఓకే, ఒక పెన్నుకి 7 రూపీస్. అక్కడ ఎన్ని పెన్నులు అనేది తెలియదు. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 7n. ఇక్కడ n ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? n. దాని కాస్ట్ ఎంత? 7 కాబట్టి 7n. ఓకే, ఇక్కడ ఒక 10 పెన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? n ప్లేస్లో 10 తీసుకుంటాం. సో దానికి మల్టిప్లికేషన్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. ఇక్కడ 10 పెన్స్ తీసుకుంటే n ప్లేస్లో 10 పెడితే 7 ఇంటూ 10, 7 10 జా 70. సో 70 రూపీస్ ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ 1 బ్యాగ్ ఈజ్ 90. వాట్ ఈస్ ద రూల్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ m బ్యాగ్స్? ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ అనేది తెలియదు. ఆ బ్యాగ్ బేస్లో మనం తీసుకున్న ఆల్ఫాబెట్ m. ఒక బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ కాబట్టి 90 ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు 90m. ఇక్కడ బ్యాగ్స్ ఎన్నో మనం తెలిసినప్పుడు m ప్లేస్లో ఆ నెంబర్ అనేది తీసుకొని ఆ 90 రూపీస్ తోటి మల్టిప్లికేషన్ చేస్తాం, మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. సిక్స్త్ క్వశ్చన్, ద రూల్ ఫర్ పర్చేస్ ద బుక్స్ ఈజ్ దట్ ద కాస్ట్ ఆఫ్ q books ఈజ్ 23q. దెన్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ 1 బుక్. ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఏంటంటే q. ఆ q బుక్స్కి ఒక్కొక్క బుక్కి కాస్ట్ ఎంత? 23 రూపీస్. కాబట్టి ఆ 23 q బుక్స్కి ఎన్ని అవుతుంది? 23 ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు 23q అవుతుంది. సో మనకి ఇక్కడ 1 బుక్ ప్రైస్ కనుక్కోమంటుంది. ఇక్కడ 1 బుక్ ప్రైస్ ఎంత? 23 రూపీస్. మనకి బుక్స్ ఎన్ని? ఓన్లీ 1. కాబట్టి ఆ q ప్లస్లో 1తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి దాని కాస్ట్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఒక బుక్ కాస్ట్ వచ్చేసి 23. సో అక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని? q. కాబట్టి అతని కాస్ట్ ఎంత అయింది? 23q అయింది. సో ఆ q బుక్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఇది ఇలాగే వస్తుంది ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. ఇక్కడ బుక్లు ఎన్ని ఉన్నాయో తెలిసినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది. సో మనకు అక్కడ వాల్యూ ఎంత అనేది తెలియదు కాబట్టి దాన్ని మనము ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్లో రాస్తాం. సో మనకి ఇక్కడ ఏమంటుండే, ఫైండ్ ద 1 బుక్ ప్రైస్ అంటుండు. సో ఇక్కడ బుక్లు ఎన్ని? మనకి ఓన్లీ 1 కాబట్టి ఈ q ప్లేస్లో మనం 1 తీసుకున్నాం.
ఇప్పుడు 23 into 1 is equal to 23 rupees. So answer is rupees 23. Next, seventh question. John says that he has 2 books less than Gayatri has. Provide the relationship using letter X. ఇక్కడ X అనే లెటర్ని యూజ్ చేసేసి వీళ్ళిద్దరి మధ్యన ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని ఈక్వేషన్ రూపంలో రాయమంటుండు. ఇక్కడ జాన్ చెప్తున్నాడు, అంటే జాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అతని దగ్గర 2 బుక్స్ అనేది తక్కువ ఉన్నాయి. ఓకే, 2 బుక్స్ తక్కువ ఉన్నాయి. ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? గాయత్రితో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, గాయత్రి దగ్గర 2 బుక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, జాన్ దగ్గర 2 బుక్స్ తక్కువ ఉన్నాయి గాయత్రితో కంపేర్ చేసినప్పుడు. సో దీనికి మనము ఆల్జీబ్రాక్ ఈక్వేషన్ అనేది రాయాలి. ఆల్జీబ్రాక్ ఈక్వేషన్ అనేది ఎలా రాస్తాము? ఇప్పుడు జాన్ దగ్గర ఉన్న బుక్స్ ఎన్ని అంటే ఇక్కడ మనం ఫస్ట్ జాన్ దగ్గర బుక్స్ అనేది తక్కువ ఉన్నాయి, అంటే ఇక్కడ ఏంటి మైనస్ చేయాలి. మైనస్ చేయాలి అంటే ఎవరి దగ్గర నుంచి మైనస్ చేయాలి? గాయత్రి దగ్గర నుంచి మైనస్ చేయాలి. అందుకోసం గాయత్రి దగ్గర ఉన్న బుక్స్ ఎన్నో మనకు తెలియనప్పుడు మనం ఇక్కడ ఒక ఆల్ఫాబెట్ తీసుకోమన్నాడు. ఏం తీసుకోమన్నాడు? ఎక్స్. కాబట్టి ఎక్స్ మైనస్ 2. ఇక్కడ గాయత్రి దగ్గర ఉన్న బుక్స్ ఎన్నో తెలియదు కాబట్టి మనం తీసుకున్న ఆల్ఫాబెట్ ఎక్స్. ఇక్కడ జాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం, అంటే జాన్ దగ్గర 2 బుక్స్ తక్కువ ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నాయి? 2 బుక్స్, కాబట్టి -2. సో దీనికి ఆన్సర్ తెలియాలంటే మనకి గాయత్రి దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలిసినప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో ఆ గాయత్రి దగ్గర నెంబర్ ఆఫ్ బుక్స్ అని ఉంటే ఆ నెంబర్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ మైనస్ చేస్తాం. అప్పుడు జాన్ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే మైనస్ అనేది ఇద్దరిని కంపేర్ చేయమన్నప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి మనం మైనస్ చేస్తాం, ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాం, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళకి మనకున్న డిఫరెంట్ ఏంటి? ఇక్కడ గాయత్రికి జాన్కు ఉన్న డిఫరెంట్ ఏంటి? -2 బుక్స్. కాబట్టి -2 అనేది తర్వాత తీసుకున్నాం. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఇక్కడ గాయత్రితో కంపేర్ చేస్తున్నాం, కాబట్టి గాయత్రిని ముందుకు తీసుకున్నాం. సో దీనికి ఈక్వేషన్ ఏంటంటే x -2. నెక్స్ట్ 8th క్వశ్చన్. రేఖా హ్యాస్ 3 బుక్స్ మోర్ దెన్ ట్వైస్ ద బుక్స్ విత్ సురేష్. ప్రొవైడ్ ద రిలేషన్షిప్ యూజింగ్ లెటర్ వై. ఇక్కడ మనం యూజ్ చేయమంటున్న లెటర్ వై. సో ఇక్కడ రేఖ 3 బుక్స్ మోర్ దెన్ ట్వైస్ అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ సురేష్ దగ్గర ఉన్న బుక్స్ డబల్ చేస్తే దానికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా 3 బుక్స్ రేఖ దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్కి ఆన్సర్ తెలుసు కానీ వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్లో మనం ఏమంటుండు అంటే సురేష్ దగ్గర బుక్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బుక్స్ ఉన్నాయి, దాన్ని డబల్ చేసి ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆ 10 కంటే ఇంకా 3 బుక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఎవరి దగ్గర? రేఖ దగ్గర. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. సో అయితే సురేష్ దగ్గర 5 అనేది ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. సురేష్ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయనేది తెలియదు. ఇక్కడ ఏంటి? ట్వైస్. మరి ట్వైస్ అనేది ఎలా రాస్తాము అంటే ట్వైస్ అంటే ఇక్కడ ఏంటి? మల్టిప్లికేషన్ దేంతో చేయాలి? వైతో చేయాలి. మనం తీసుకోమన్న ఆల్ఫాబెట్ ఏంటి? వై. కాబట్టి వైని మల్టిప్లికేషన్ చేయాలి. వైని మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము? మల్టిప్లికేషన్ అంటే ఏంటి? 2తో ట్వైస్ చేయడం అంటే 2తో మల్టిప్లికేషన్ చేయడం. కాబట్టి ఇక్కడ 2y 2 × y చేస్తే ఏమవుతుంది? ఆ వై దగ్గర ఎంత వాల్యూ ఉంటే అది డబల్ అవుతుంది. 2తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు అంతే కదా. 2 × 5 చేస్తే 10 అవుతుంది. ఇక్కడ y వాల్యూ 5 అనుకుంటే 2 × 5 = 10 బుక్స్. అది డబల్ అనమాట. సో ట్వైస్ అంటే అదే అనమాట. సో అంటే ఇక్కడ ఏం చేయాలి? 2y. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హ్యాజ్, ఇక్కడ 3 బుక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. మరి ఎక్స్ట్రా ఉన్నాయని ఎలా చూపిస్తాము? ఇంతకుముందు క్వశ్చన్లో తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? మనం అడిషన్ సింబల్ వాడాలి, +3. సో అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2y + 3. ఇక్కడ 2 అంటే ఏంటంటే ట్వైస్ వచ్చినప్పుడు మనం 2 వాడాలి. ఇక్కడ మనం యూజ్ చేయమన్న వాడే లెటర్ ఏంటంటే y. సో +3 ఏంటి అంటే రేఖా దగ్గర ఇంకా ఎక్స్ట్రా 3 ఉన్నాయి. అంటే ఇక్కడ సురేష్ దగ్గర కంటే కూడా సురేష్ దగ్గర ఉన్న బుక్స్ డబల్ చేస్తే ఇంకా దానిపైన కూడా ఇంకా 3 బుక్స్ అనేది రేఖా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ y వాల్యూ తెలిస్తే ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఏ టీచర్ డిస్ట్రిబ్యూట్స్ 6 పెన్సిల్స్ ఫర్ స్టూడెంట్. కెన్ యూ ఫైండ్ హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గివెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. యూజ్ Z ఫర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలియదు, ఇక్కడ Z యూజ్ చేయమన్నాడు. ఒక్కొక్క స్టూడెంట్కి 6 పెన్సిల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది టీచర్. మరి అక్కడ Z స్టూడెంట్కి ఎన్ని పెన్సిల్ కావాలి అంటే Zతో మనం మల్టిప్లికేషన్ చేయాలి. దేని మల్టిప్లికేషన్ చేయాలి? ఒక్కొక్కరికి ఎన్ని ఇస్తున్నాం?
6 ఇస్తున్నాం కాబట్టి 6తో మల్టిప్లికేషన్ చేయాలి. అక్కడ ఎంతమంది స్టూడెంట్ ఉంటే అంతమంది స్టూడెంట్కి 6తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎన్ని పెన్సిల్స్ అవసరం అనేది తెలుస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది అనేది తెలియదు కాబట్టి అక్కడ జెడ్ తీసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ ఏంటి 6 ఇంటూ జెడ్ అంటే 6z, దట్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ జెడ్ వాల్యూ అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది తెలిస్తే దాన్ని 6తో మల్టిప్లికేషన్ చేస్తాం. మనకు అప్పుడు ఎన్ని పెన్సిల్స్ అవసరం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 10th one, కంప్లీట్ ఈచ్ టేబుల్ టు జనరేట్ ద గివెన్ ఫంక్షనల్ రిలేషన్షిప్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, దాంట్లో ఒక ఫంక్షనల్ రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ వాల్యూ 1 2 3 4 5 9 ఇలా తీసుకోమంటుండు. లాస్ట్కి ఎంత తీసుకుంటాం అనేది ఇవ్వలేదు. ఇక్కడ సెకండ్ ఏమి ఇచ్చాడంటే 3x + 2 అనేది ఒక రిలేషన్షిప్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3x ఉంది కదా, ఈ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 5 వచ్చింది. మరి 2 తీసుకుంటే ఎంత వస్తుంది, 3 తీసుకుంటే ఎంత వస్తుంది, 4 తీసుకుంటే ఎంత వస్తుంది, 5 తీసుకుంటే 9 తీసుకుంటే. ఇక్కడ మరి ఎంత తీసుకుంటే 9 వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే 5 వచ్చింది కదా, మరి ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే 38 వస్తుంది. అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ 3x + 2 అంటే 3x అంటే 3 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ 3 ఇంటూ 1. సో ఇక్కడ 3 ఇంటూ 1 + 2 చేస్తే మనకి 5 వచ్చింది. నెక్స్ట్ 2 తీసుకోమంటుండు కాబట్టి ఈ ఎక్స్ ప్లస్లో నేను ఏం చేస్తాను 2 తీసుకుంటాను. అంటే 3 ఇంటూ 2 + 2 ఇక్కడ 3 ఇంటూ 2 తీసుకుంటున్నాను ఎక్స్ ప్లస్లో, అంటే ఇక్కడ 2 తీసుకున్నాను + 2 3 ఇంటూ 2 6 6 + 2 8 కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత 8. అదేవిధంగా నెక్స్ట్ 3 4 5 9 ఈ ఎక్స్ ప్లస్ అలా తీసుకోండి, ఏది తీసుకున్నా కానీ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 3 ఎందుకంటే ఎక్స్ ప్లస్లో 3 తీసుకుంటే 11 వచ్చింది. అలాగే 4 5 9 ఏదైనా తీసుకోండి, మీకు ఇక్కడ వాల్యూస్ వస్తుంది. మరి ఇక్కడ లాస్ట్ వన్ అనేది ఎలా చేస్తారు? సో మీకు ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు దీన్ని. మీరు ఇలాగే చేస్తూ పోండి. ఇక్కడ 9 తీసుకున్నారు కదా ఎక్స్ ప్లస్లో, ఇక్కడ 3 తీసుకున్నారు, తర్వాత 4 5 6 7 8 9 10 11 12 అలా తీసుకుంటూ పోండి మనకి 38 వచ్చే వరకు చేస్తూ పోండి. సో దట్ ఈస్ లాంగ్ ప్రాసెస్. సేమ్ ఇంతే, మీరు ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ నెంబర్ అనేది చేంజ్ చేస్తూ పోవాలి. 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 అలా తీసుకుంటూ పోండి. ఇక్కడ 38 వచ్చిందా లేదా చూడండి. దీనికి నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. అది ఏంటి అంటే మనకి ఇక్కడ 3x + 2 = 38 అని రాసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఎంతనో తెలియదు, మనకు వచ్చే ఆన్సర్ ఎంత 38 రావాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ అంతే కదా, 8 11 వచ్చింది, సమ్ ఎక్స్ వాల్యూ తీసుకుంటే వచ్చింది. ఇక్కడ మరి ఎక్స్ వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి. ఈ విధంగా రాసుకున్నాక 3x ఇందులో ఒక నెంబరు ఒక ఆల్ఫాబెట్ ఉంది, ఇందులో ఓన్లీ నెంబర్స్. ఈ నెంబర్స్ ఉన్నది ఇక్కడ తీసుకురండి, ఈ ఆల్ఫాబెట్ ఉన్నది ఇక్కడనే పెట్టండి. అంటే 3x అనేది అలాగే పెట్టుకోండి. 2ని ఇక్కడ తీసుకురండి. 2ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుందంటే ఈ 3xకి 2కున్న రిలేషన్ ఏంటంటే అడిషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది, = దాటి యువతలకు వస్తుంది మైనస్ అవుతుంది, అంటే 38 - 2 అవుతుంది. సో దాన్ని ఈ విధంగా రాసుకోండి. 3x = 38 - 2 అంటే ఇక్కడ ఉన్న 2 అనేది ఇక్కడికి వచ్చేసింది, యువతలకు వచ్చేసరికి మైనస్ అయింది. ఇప్పుడు 38 నుంచి 2 తీసేస్తే మనకి 36 అవుతుంది. 36 = 36. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇలాగే పెట్టుకొని 3 ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు 3కి ఎక్స్కున్న రిలేషన్ ఏంటి, ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ అవుతుంది. కాబట్టి x = 36/3 అంటే ఎక్స్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం, 3 అనేది ఇక్కడ తీసుకొచ్చాం, అంటే ఇక్కడ ఏమవుతుంది డివిజన్ అయింది 3. సో దీన్ని 3 తోటి కట్ చేయండి. 3 1 జా 3 12 జా 1 జా 2 జా 12. సో x = ఎంత 12, అంటే ఇక్కడ 12 తీసుకుంటే 38 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఇక్కడ కొన్ని షేప్స్ ఇచ్చాడు, వాటి మధ్యన ఏం ప్యాటర్న్ ఉందనేది అబ్జర్వ్ చేయమంటాడు. ఇక్కడ చూస్తే ఒక ట్రయాంగిల్ ఉంది, దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి 3 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, మరి దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. మరి 2 ట్రయాంగిల్స్కి 6 సైడ్స్ ఉండాలి కదంటే ఇక్కడ ఆల్రెడీ కామన్గా ఒక సైడ్ అనేది ఉంది, ఈ రెండింటికి కలిసి కామన్ 1 సైడ్ ఉంది. సేమ్ ఇలాగే ఇక్కడ 2 ట్రయాంగిల్స్కి కలిసి 1 కామన్ సైడ్. అప్పుడు ఏమైంది అంటే ఒక సైడ్ అనేది తగ్గిపోతుంది. సో సింగిల్ తీసుకుంటే 3 సైడ్స్, డబల్ తీసుకుంటే 5. సో ఇక్కడ ఈ విధంగా పెరుగుతూ పోతుంది. మనం దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఏం అడుగుతుందంటే హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్ విల్ 9 సచ్ షేప్స్ కంటైన్. ఇవి 9 షేప్స్ ఒకే దగ్గర పెడితే మనకి ఎన్ని సైడ్స్ లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్ అంటే సైడ్స్. ఓకే, ఇక్కడ
2 3 4 5 5 వరకు ఇచ్చాలి ఆల్రెడీ. మనము 9 ఇప్పుడు 3 లైన్స్ 5 లైన్స్ 7 లైన్స్ 9 లైన్స్ ఇక్కడ 11. సో ఇలాగే పెంచుకుంటూ పోదాం. మనం ఫస్ట్ షేప్స్ అనేది డ్రా చేద్దాం. 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు లైన్స్ కౌంట్ చేయండి, అంటే సైడ్స్ కౌంట్ చేయండి. మనకి ఎంత వస్తుందంటే 19 వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రొవైడ్ ద రూల్ ఫర్ ద అబోవ్ ప్యాటర్న్. దీనికి ఒక ఈక్వేషన్ అనేది మనం రాయాలి. ఓకే, మరి ఈక్వేషన్ ఏం రాస్తాము? ఫస్ట్ షేప్కి 3 లైన్స్ ఉన్నాయి, తర్వాత షేప్కి 2 లైన్సే ఉన్నాయి. అంటే ఇక్కడ కామన్గా ఎన్ని ఉన్నాయి లైన్స్? 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కామన్గా ఎన్ని ఉన్నాయి? 2 లైన్స్ ఉన్నాయి. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ 2. ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయనేది తెలియదు. ఇక్కడ 9 షేప్స్ అనుకుంటే 2 ఇంటూ n, కానీ షేప్ ప్లేస్లో మనం ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అనేది తీసుకోవాలి. ఓకే, ప్రతి షేప్ పెరుగుతూ ఉంటే ఇక్కడ ఎంత పెరిగింది? 2 పెరిగింది. అంటే ఇక్కడ ఎన్ని షేపులు ఉంటే దాన్ని 2 చేత మల్టిప్లికేషన్ చేయాలి. కానీ ఫస్ట్ దానికి 1 లైన్ ఎక్స్ట్రా ఉంది కదా, అప్పుడు దానికి ఏం చేయాలి? తర్వాత +1 అనేది యాడ్ చేయాలి. సో దానికి ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు అంటే 2n + 1. ఇక్కడ 2n + 1 అంటే ఇక్కడ n అనేది షేప్ అనేది, n అంటే ఏంటి? ఒక షేప్. n అనేది ఫస్ట్ షేప్ తీసుకుందాం, ఓన్లీ 1 షేప్. ఇక్కడ n ప్లేస్లో 1 పెడితే 2 ఇంటూ 1 = 2 + 1. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 3. సో 3 లైన్స్ ఉన్నాయి కదా, సరిపోయింది. ఇక్కడ నెక్స్ట్ దీన్ని కంపేర్ చేసినప్పుడు ఈ n ప్లస్లో 2 తీసుకోవాలి, అంటే 2 ఇంటూ 2 4 అవుతుంది, +1 5 లైన్స్ ఉన్నాయా? 5 లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా 3, ఇక్కడ n ప్లస్లో 3 తీసుకో, n ప్లస్లో 4 తీసుకో. ఇక్కడ షేప్స్ షేప్స్ ఇక్కడ 9 షేప్స్ తీసుకో. మనకి టోటల్ ఎన్ని లైన్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా రాసాము? కామన్గా ఎంత పెరుగుతుంది, షేప్కి మధ్య రిలేషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2 ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి 2 తీసుకున్నాం. అక్కడ ఎన్ని షేప్స్ ఉంటే అన్ని షేప్కు ఒక ఆల్ఫాబెట్ తీసుకోవాలి, కాబట్టి n తీసుకున్నాం. +1 ఎందుకు తీసుకున్నాం అంటే ఫస్ట్ దానికి ఒక్కదానికి మాత్రమే ఒక లైన్ అనేది ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఇక్కడ టోటల్ షేప్స్కి 2 చేత మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ వన్లో ఉన్న ఓన్లీ 1 లైన్ని అడిషన్ చేయాలి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ ఈజ్ 2n + 1. వీటితో పాటు మీ క్లాస్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ వీడియో పైన ఎక్కడైనా ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు రైట్ సైడ్లో ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. దాని పక్కనే ఒక రౌండ్ ఐకాన్ వస్తుంది, దాంట్లో I అని ఉంటుంది. దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ క్లాస్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ కింద డిస్ప్లే అవుతాయి. దాంట్లోంచి కూడా మీరు వీడియోని సెలెక్షన్ చేసుకొని చూడొచ్చు. లేదా యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో నివాస్ ఇన్ఫో అనేది నా ఛానల్ యొక్క నేము. నా ఛానల్ యొక్క నేము ప్లస్ మీకు కావాల్సిన చాప్టర్ నేమ్, ఆ 2 టైప్ చేసినప్పుడు మాత్రమే నేను ఆ చాప్టర్ పైన చేసిన వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి. దాంట్లోంచి కూడా మీరు వీడియోని సెలెక్షన్ చేసుకొని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.